హాయ్ హలో, ఇది మా పాప బర్త్డే వ్లాగు. నేను చాలా డేస్ తర్వాత ఈ వ్లాగ్ తీశాను. నార్మల్గా చిన్న చిన్న క్లిప్స్ తీసుకుంటా మెమరీ కింద, బట్ ఈసారి మొత్తం వ్లాగ్ తీశాను. అసలు మేము ఎలా రెడీ చేస్తున్నాము, ఎలా మా రిలేటివ్స్ అక్క బావ ఎవరో ఒకరు ఉంటారు, చిన్నాన్న అమ్మ వాళ్ళు. బట్ ఈసారి అందరూ బిజీగా ఉండి ఎవ్వరు రాలేదు. అందుకని మేమే చేసుకున్నాము. బెలూన్స్ మొత్తం డెకరేటింగ్ ఐటమ్స్ అన్నీ తీసుకొచ్చి మా హస్బెండ్ నేను 1 అవర్ కష్టపడి ఇవంతా సెట్ చేసాము. బెలూన్స్ అవి నేను వద్దుంటే మా ఆయన పక్కన గోడకి సెట్ చేస్తున్నారు. ఆయనకి గోడకి మేకులు కొట్టకూడదు, అవి ఏం చేయకూడదు. నాకు ఇలాంటి చిన్న చిన్న మూమెంట్స్ క్యాప్చర్ చేసుకోవడం చాలా ఇష్టం. ఇవి లైఫ్ లాంగ్ మెమరబుల్గా అలానే ఉండిపోతాయి. అదే రీజన్తో నేను యూట్యూబ్లో కూడా అన్నీ అప్లోడ్ చేస్తూ ఉంటాను. పిల్లలకి ఇదే సరదా. బర్త్డేకి ఇలా డెకరేట్ చేసి ఫ్రెండ్స్ వచ్చి కేక్ తినిపించి కేక్ కట్ చేసి వాళ్ళతో కాసేపు టైం స్పెండ్ చేసి అందరూ ఒకేసారి ఉంటే చాలా బాగా అనిపిస్తుంది. ఎస్పెషల్లీ మా పాపకి ఫ్రెండ్స్ అంటే ఇంకా చాలా ఇష్టం. సో వాళ్ళతోనే సెలబ్రేట్ చేసుకుంటా అని పట్టుకుంది. యాక్చువల్గా మేము బయటికి వెళ్ళిపోయి ఏదైనా రెస్టారెంట్లో తినేసి అక్కడే కేక్ కట్ చేద్దామని ప్లాన్ చేసాం. బట్ తను ఒప్పుకోలేదు. నేను ఇంటి దగ్గరే కేక్ కట్ చేస్తాను ఫ్రెండ్స్ తోటి అంటే, మళ్ళీ ఇలా మేము డెకరేట్ చేసి మొత్తం సెట్ చేసాము. ఫైనల్ రిజల్ట్ అయితే ఇలా ఉంది. మొత్తం బెలూన్స్, ఆ రెడ్ బెలూన్స్ ఎక్కడ పెట్టాలో తెలియక పైన అక్కడొకటి పెట్టేసాము. మ్యారేజ్ ముందు మనం ఎలా ఉంటాము, మన బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం పేరెంట్స్తో ఉంటాం ఎలా ఉంటుంది. ఆఫ్టర్ మ్యారేజ్ హస్బెండ్ కిడ్స్ వచ్చాక ఇంకా మోస్ట్ మెమరబుల్ అయిపోతుంది. ప్రతి బర్త్డే సెలబ్రేట్ చేసి ఇలా కేక్ కట్ చేపిస్తే చాలా బాగా అనిపిస్తుంది కదా. ఇంకా ఫ్రెండ్స్ వచ్చి గిఫ్ట్స్ ఇచ్చి కేక్ కటింగ్ అయితే అయిపోయింది. చాలా గిఫ్ట్స్ అయితే వచ్చి మా పాప చాలా హ్యాపీగా ఉంది. చూడండి ఎంతమంది పిల్లలు ఉన్నారో. ఇంకా ఆఫ్టర్ దట్ మేము అంతా అయిపోయిన తర్వాత రెస్టారెంట్కి వెళ్ళి అక్కడ తినేసి అక్కడి నుంచి అక్కడే మూవీకి వెళ్ళిపోయాము. నేను నా షార్ట్స్లో కూడా అప్లోడ్ చేశాను, కొరియన్ కనకరాజు మూవీకి వెళ్ళామని. సో ఆ మూవీకి వెళ్ళి అక్కడ కొంచెం టైం స్పెండ్ చేసి పాపకి బయట తిరగడం అంటే వచ్చేసాము. సో అందుకే మేము ఇంట్లో ఇంకా వండుకోకుండా ఇలా బయటికి వెళ్ళి టైం స్పెండ్ చేసి వచ్చాము మూవీ చూసేసి. బట్ వాళ్ళు పడుకుని పోయారు. ఆఫ్టర్ హాఫ్ అయిపోయిన తర్వాత మూవీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మొత్తం గిఫ్ట్స్ అన్నీ ఓపెన్ చేశారు. ఈ గిఫ్ట్ అయితే నేనే ఇచ్చాను. మా పాపకి ఆర్ట్ అంటే ఇష్టము, అందుకే క్యాన్వాస్ ఇచ్చాను, దాని మీద పెయింటింగ్ వేసుకుంటుందని. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చాలామందికి తెలుసు దీనికి ఆర్ట్ అంటే ఇష్టము, డ్రాయింగ్ అంటే ఇష్టమని. దానికి రిలేటెడ్ గిఫ్ట్స్ అయితే వచ్చినవి. కొంతమంది క్రేయాన్స్, పెయింటింగ్స్ అలా ఇచ్చారు. కొంతమంది చాక్లెట్స్, కుకీస్ అలా చాలానే ఇచ్చారు. 1 by 1 అన్నీ ఓపెన్ చేసి ఎగ్జైట్ అయిపోయిందిగా మొత్తం రోజుకొకటి ఓపెన్ చేసేసింది. కొంతమంది క్రియేటివ్గా కూడా ఆలోచించి ఇచ్చారు. కొంచెం ఎక్స్పెరిమెంట్ టైప్వి అండ్ కొన్ని ఏమో బ్రాస్లెట్ తయారు చేసుకునేటివి అలా ఇచ్చారు. కొన్ని టెడ్డీ బేర్స్ అన్నీ ఓపెన్ చేసింది 1 by 1. చాలా టైమే ఉంది దానికి. అదిగో అన్నీ వచ్చినాయి. సో వీడియో లెంత్ ఎక్కువైపోతుందని నేను మొత్తం చూపించలేకపోయాను. కొంతమంది కుకీస్, చాక్లెట్ ఇచ్చారు. అవి ఆ రోజు తినేశారు. సో మా పాపకి బర్త్డే మోస్ట్ మెమరబుల్ అనుకుంటున్నాను. ఎవ్రీ టైం ఇలానే ఉంటుంది. ఈసారి కొంచెం ఎక్కువ. అపార్ట్మెంట్ వచ్చాక పిల్లలు ఎక్కువయ్యారు. లాస్ట్ టైం ఇంతకు ముందున్న చోట అయితే ఒక 10 కిడ్స్ ఉండేవారు అంతే. బట్ ఈ అపార్ట్మెంట్కి వచ్చాక 30 కిడ్స్ ఉన్నారు. సో ఇంకా మోస్ట్ మెమరబుల్ అయిపోయింది మా సాధ్యకి. గిఫ్ట్స్ చూడండి ఎలా ఓపెన్ చేస్తుందో 1 by 1. ఇంకా వాళ్ళ తమ్ముడిని అయితే ముట్టుకొనివ్వదు, అన్నీ తనే ఓపెన్ చేసేస్తుంది. వాడి దగ్గరికి వచ్చాక కొట్టేస్తుంది. పిల్లలకి గిఫ్ట్స్ అంటే మనం ఓన్లీ చాక్లెట్స్, టెడ్డీ బేర్స్ ఇవే కాకుండా కొద్దిగా క్రియేటివ్గా ఇస్తే బాగుంటుంది. లైక్ ఇప్పుడు మాకు వచ్చినాయి కదా, నేను కూడా ఎవరి బర్త్డేకైనా అలానే ఇస్తాను. మరీ చిన్న పిల్లలు అయితే టాయ్స్ ఇస్తాను. కొంచెం మా సాధ్య కన్నా పెద్దవాళ్ళు అయితే వాళ్ళకి ఎక్స్పెరిమెంట్ టైపు ఏమన్నా క్రాఫ్ట్ టైప్ ఇస్తాను. సో ఇది వచ్చి బ్రాస్లెట్ మా పాపకి ఇచ్చారు. అది మొత్తం ఓపెన్ చేసి నాకు చెవులీలు చేస్తుందంట బ్రాస్లెట్స్ తీసి మొత్తం చూసి. అయితే ఇంతే. లైక్, షేర్, సబ్స్క్రైబ్.